ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షేబాయును ఒకడుండగా వాడు అతనిని దావీదు యొద్దకు పిలువనంపిరి. రాజు, షేబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడనైన నేను షేబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్టుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, షేబా, యోనాతానుకు కుంటి కాళ్ళు కల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడున్నాడని రాజు అడుగగా, షేబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతుకు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైన నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. మనం చదివిన వాక్యాల్లో దావీదు రాజ్యానికి వచ్చాడు. సౌలు చనిపోయాడు. సౌలు తన కుటుంబమంతా చనిపోయారు. దావీదుకి యోనాతానికి ఉన్న స్నేహ సంబంధాన్ని బట్టి వాళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. నేను చనిపోతే నా కుటుంబానికి నువ్వు మేలు చెయ్యాలా, నీవు చనిపోతే నీ కుటుంబానికి నేను మేలు చేస్తానని ఒక ప్రమాణాలు చేసుకున్నారు వాళ్ళిద్దరూ, యోనాతాను, దావీదు. అయితే యుద్ధంలో సౌలు, యోనాతాను, సౌలు కుటుంబీకులందరూ చచ్చిపోయారు. సౌలు దావీదుకు విరోధి, పగవాడు. అయితే వాడు చనిపోయినప్పుడు ఇక సౌలు కుటుంబీకులందరూ కూడా నశించిపోయారనే ఆ భావంతో దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత నేను చేసిన నిబంధన ప్రమాణాలకు యోనాతాను కుటుంబములో, సౌలు కుటుంబములో ఎవరైనా చనిపోకుండా శేషిత జనముగా ఉంటే అతనికి నేను ఉపకారం చేయాలా, ఎవరైనా ఉండారా అని సౌలు సేవకుడైన షేబాను అడుగుతున్నాడు. అతడు చెప్పాడు, యోనాతానుకు పుట్టిన ఒక కుంటి కాళ్ళు వాడున్నాడు. 2 కాళ్ళు కుంటివి. చాలా దూరములో లోదెబారు అనే ఊరిలో అమ్మీయేలనే ఒక ఇంట అతడు నివాసం చేస్తున్నాడు. ఆ ఒక్కడు మాత్రం శేషించున్నాడు అని చెప్పాడు. అప్పుడు దావీదు అక్కడికి మనుషుల్ని పంపి అతన్ని పిలిపించాడు. అతని 2 కాళ్ళు కుంటివి అని చెప్పటానికి కారణం ఏంటంటే 4వ అధ్యాయం 4వ వచనములో చూడండి. అదే 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం
4 వచనములో ఆ, సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడొకడు కుమారుడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు ఆడు 5 ఏండ్ల వాడు. వాని దాది వాని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఒక గొప్ప యుద్ధంలో ఫిలిస్తీయుల మీద యుద్ధం చేసేటప్పుడు సౌలు కుమారులందరూ 3 కుమారులు అక్కడ చచ్చిపోయారు. ఇక సౌలుకు పేరు గలవాడు లేడిక ఒకడున్నాడు, కానీ అతడు ఇంకా రాజరికానికి రాల. ఈ మాట చెబుతాడు, కుంటికాళ్ళ గలవాడు ఒకడున్నాడు. అతడు ఎందుకు కుంటికాళ్ళు వాడయ్యాడు? ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు యుద్ధం చేసేటప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు ఈ మెఫీబోషెతు అనేవాడు. ఆ ఊరిలో ఇశ్రాయేలీలందరూ చనిపోయారు, ఓడిపోయారు, పారిపోతున్నారు అనే తలికి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ పరుగున బయటికి పారిపోతున్నారు. ఫిలిస్తీయులు వచ్చి వీరి ఇళ్లల్లో కాపురం ఉండారు. ఘోరమైన యుద్ధములో రాజు కుమారులందరూ చచ్చిపోతే 5 సంవత్సరాల పిల్లోడిని సాగుతున్న పరిచర్య చేస్తున్న ఒక దాది సంకనేసుకుని పరుగులు తీస్తూ ఉంది. ఫిలిస్తీయులు వస్తున్నారు, గ్రామాల మీద పడుతున్నారు అనే తలికి పరుగులు తీస్తా పడిపోయింది. అప్పుడు ఈ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అబ్బాయికి, చిన్నోడికి 5 ఏళ్ల పిల్లోడు నాడు ఇరిగిపోయిన కాళ్ళు, పెద్దోడైన ఇక కుంటివాడుగానే ఉంటాడు. అందరూ చనిపోయారు. రాజ్యం అంతా శిథిలావస్థకు వచ్చింది. దావీదు రాజ్యానికి వచ్చాడు. దావీదుకి సౌలుకి విరోధం కలిగిన పిల్లల్ని ఎవరు కూడా ప్రేమించలేరు. ఎవడైనా శేషించి ఉంటే మళ్ళీ రాజ్యానికి వస్తారేమోనని వాడిని కూడా చంపేస్తారు. అయితే దావీదు ఇప్పుడు రాజ్యానికి వచ్చి అడుగుతున్నాడు, విరోధి అయితే ఏడేమో, యోనాతాను నేను చేసుకున్న ప్రమాణాలను బట్టి అతని ఇంటిలో ఎవడైనా బతికి ఉంటే అతనికి నేను ఉపకారం చేస్తాను అని చెబితే, ఫలానా ఊరిలో సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన 2 కుంటికాళ్ళు కలిగిన ఒకడు మెఫీబోషెతు ఉన్నాడు. అతన్ని పిలిపించాడు. దావీదు దగ్గరికి వచ్చి, దావీదు అంటాడు కదా, నీ తండ్రికి కలిగిన ఆస్తి అంతా మరలా నీకే ఇప్పిస్తా, మాకొద్దు. నీవు నీ తండ్రితో నేను నీ తండ్రి చేసుకున్న నిబంధనను బట్టి, ప్రమాణాలను బట్టి సదాకాలము నా బల్ల దగ్గర నీకు భోజనమిస్తాను అని వాగ్దానం చేశాడు. ఒక కుంటికాళ్ళ గలవాడిని ఒక రాజరకములో రాజు బల్ల దగ్గరికి చేర్చటానికి వీల్లేదు. అయినా దావీదు ప్రేమ ఎటువంటిదంటే శత్రువులను కూడా ప్రేమించేవాడు. వీళ్ళ తాత నాకు శత్రువు కదా. దావీదుని కొన్ని సంవత్సరాలు ఊరిలోకి రాకుండా తరిమివేసిన వాడు సౌలు. అటువంటి వాడి పిల్లవాడిని ప్రేమించి, మళ్ళీ నీకు నేను నా బల్ల దగ్గర భోజన పానాలు ఇస్తానని చెప్పాడు. లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుటుంబంలో ఉన్న మెఫీబోషెతుని పిలవనంపి బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. ఈ వచనము చదివినప్పుడు మన ప్రభువుకి మనకి ఉన్నటువంటి తేడాలు ఇదే. మెఫీబోషెతు దావీదు బల్ల దగ్గరికి రావటానికి అర్హత లేనివాడు. అసలు సమీపించటానికే అతడు అర్హత లేదు.
శత్రువు పిల్లవాడు అతడు. శత్రువు పిల్లవాడిని కూడా దావీదు ప్రేమించి తన బల్ల యొద్దకు కూర్చోబెట్టాడు. మనము కూడా మన ప్రభువుకి శత్రువులు వంటి వాళ్ళం. మనము శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించెను అని మరొక వాక్యం ఉంది. మనము విరోధులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించెను. మనము దూరస్థులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించెను. మెఫీబోషేతు కంటే కూడా మనం శత్రువులము, దూరస్థులము, నేరస్థులము. దేవుని విషయములో నేరాలు చేసిన వాళ్ళం మనం. దేవుని బల్ల దగ్గరికి రావటానికి అర్హత లేని వారం మనం. దేవుని పేరు చెప్పుకుని ఆయన బలలో పాల్గొనటానికి అర్హత లేని వారం మనం. దావీదు తన శత్రువుల పిల్లలను ప్రేమించి తన బల్ల దగ్గర ఎట్లా కూర్చోబెట్టాడో అలాగే మనల్ని కూడా మన ప్రభు దూరస్థులమైన మనలను, నేరస్థులమైన మనలను, పాపులమైన మనలను అని రోమాపత్రికలో ఆ మాట ఒకటి చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయమా 5వ అధ్యాయములో 6వ వచనములో ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. 8వ వచనములో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ దేవుని ప్రేమ మనం చూస్తున్నాం. కుంటివాడిని దావీదు ఎట్లా ప్రేమించి తన బల్ల దగ్గరికి కూర్చోబెట్టుకున్నాడు. మనము బలహీనులమైన వారం, మనము పాపులము. మనమింకా పాపులముగా ఉండగా పాపి దేవుని బల్ల దగ్గరికి రాగలడా? పాపిని ప్రేమించటానికి దేవునికి ప్రేమ ఉంటుందా? దేవుని ప్రేమ ఇక్కడే కనబడుతుంది, ప్రత్యేకమైందని. 10వ వచనములో ఏలైనగా శత్రువులమై ఉండగా అనే మాట ఉంటుంది. బలహీనులము, పాపులము, శత్రువులము. శత్రువులను ఎవరు ప్రేమిస్తారు? ప్రేమించలేరు. ఒక్క యేసుక్రీస్తు వారే శత్రువులను ప్రేమించేది. బలహీనులను, పాపులను, శత్రువులను ప్రేమించేవాడు యేసు ప్రభువు తప్ప ఇంకెవరూ లేరిక. దావీదు గొప్ప రాజైన తన బల్ల యొద్దకు కాళ్ళు లేని కుంటివాడిని ఎట్లా కూర్చోబెట్టుకుని తన బల్లలో భోజనాన్ని ఆయన ఏర్పాటు చేశాడో, బలహీనులు, పాపులు, శత్రువులుగా ఉన్న మనలను యేసు ప్రభువు ప్రేమించి, దూరస్థులైన మనలను ప్రేమించి, లోదెబారు ఇంటిలో ఉన్న అమ్మీయేలు కుమారుడైన ఆ ఇంటిలో ఉన్న వాడిని పిలిపించినట్టుగా పాపములో ఉన్న మనల్ని పిలిచి రక్షించి ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టాడంటే మనమెంత ధన్యులమని. ఎవరు ప్రేమించలేనటువంటి వారిని ప్రేమించాడు యేసు ప్రభు. మనల్ని ఎవరు ప్రేమించరు. పాపులను, బలహీనులను, శత్రువులము. శత్రువుని ఎవడు ప్రేమిస్తాడు? శత్రువుని దూరంగా తోలేస్తారు, చంపేస్తారు. మనల్ని దూరంగా నెట్టివేయలేదు, చంపేయలేదు. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు.
ప్రేమించి ఏం చేశాడు? దావీదు బల్ల కంటే శ్రేష్టమైన బల్ల యేసుప్రభు బల్ల. దావీదు కంటే యోగ్యుడు, పరిశుద్ధుడు, దేవుడైన యేసుక్రీస్తు వారు మెఫీబోషేతు కంటే ఇంకా పనికిరాని మనలను ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టి ఆయన బల్లలో పాలి భాగాన్ని మనకిచ్చాడు. విందులో మనకి భాగాన్ని ఇచ్చాడు. మనమెంత ధన్యులమని చెప్పుకోవాలి. మనకు అర్థమవుతుందో లేదో, గ్రహిస్తున్నారో లేదో, నేను పాపినిగా, పనికిరాని వాడినిగా, దేవునికి అవిధేయుడైన దూరస్థుడైన వాడిగా ఉంటే ఆయన పిలిచి ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టాడని అనుభవం లేనివారు సరైన రక్షణ కలిగిన వారు కాదు. వాళ్ళు సరైన రక్షించబడిన వారు దీన్ని గ్రహిస్తారు. నేనెంతటి వాడను? కుంటివాడైన మెఫీబోషేతు అంటాడు, అయ్యా కుంటివాడనైన నేను నీ బల్ల దగ్గర కూర్చోటానికి ఎంతటి వాడను? మనం కూడా ఎంతటి వారం దేవుని దగ్గరికి రావటానికి? ఏ అర్హత లేని వారమే మనం, ఏమీ యోగ్యత లేని వారం. అటువంటి మనలను ప్రభు ప్రేమించి ఎంతో ప్రేమించాడు. ఆయన దేవుడు లోకమునెంతో ప్రేమించాడు. ఈ పాపి కోసం తన కుమారుని సమర్పణ చేశాడు, శిలువలో బలి చేశాడు. ఈ పాపి తన పాపములో చనిపోకుండా, నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా రక్షణ పొందటానికి తన కుమారుణ్ణే ఇచ్చాడు. ఆయన మన క్షమాపణ కొరకు ఆయన రక్తమునిచ్చాడు. మన రక్షణ కొరకై రక్తమును కార్చాడు. ఆయన శరీరమంతా నలగగొట్టుకున్నాడు. మెఫీబోషేతు కంటే కూడా పనికిరాని వారమైన మన కొరకు యేసుక్రీస్తు వారు, దావీదు కంటే గొప్పవాడు, సృష్టికర్త, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని దానముగా చేశాడు. రక్తాన్ని దానముగా ఇచ్చాడు. మెఫీబోషేతు దావీదు బల్ల దగ్గర కూర్చున్నట్టు మనలను ఆయన బల్ల యొద్దకు చేర్చాడు. మెఫీబోషేతు అంటాడు కదా, ఎన్నికలేని నేను, దౌర్భాగ్యుడైన నేను నీ బల్ల యొద్ద కూర్చోటానికి ఎంతటి వాడను అన్నట్టుగా మనము కూడా ఎన్నికలేని మనము ఇంత ప్రేమ నా మీద దేవా నీకు అని దేవునితో చెప్పుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం పనికిరాని నన్ను, పారవేయబడిన నన్ను, ఎన్నికలేని నన్ను, పాపిగా ఉన్న నన్ను నువ్వు పిలిచి నీ బల్ల యొద్ద కూర్చోబెట్టడానికి నేను ఎంతటి వాడినయ్యా అని మనము ప్రభు పాదాల మీద ప్రాధేయపడాల, ఆయన్ని స్తుతించాల, ఘనపరచాల. దావీదు సదాకాలము నువ్వు బతికినంతకాలం నా బల్ల దగ్గర కూర్చుంటావు. 9వ అధ్యాయంలో మనం ముందు చదివిన మాట ఇంకొక వచనం గుర్తు చేసుకుందాం. ఆఖరి మాటల్లో 13వ వచనం, ఆఖరి వచనం, మెఫీబోషేతు యెరూషలేములోని కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేసుండెను. అతని కాళ్ళు 2 కుంటివి అని ఉంది. సదాకాలము, బతికినంతకాలం రాజు బల్ల యొద్ద అతడు భోజనము చేసే అర్హత రాజు ఇచ్చాడు. అతన్ని ఎవరు చేర్చుకోలేదు. రాజు ప్రేమించి యోనాతానును బట్టి, వారి ప్రమాణాలను బట్టి ఆ కుంటివాడైన వాడిని చేర్చుకుని అన్నపానాదులు ఇచ్చాడు.
మనము కూడా దేవునికి శత్రువులమైన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములో చనిపోకుండా నరకానికి వెళ్లకుండా సదాకాలం మన బతుకు దినాలన్నీ నేను వచ్చు వరకు అని ప్రభువు చెబుతాడు. నేను వచ్చు వరకు దీనిని మీరు చేయండి అని. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మనకి స్వాతంత్రం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. నా బల్ల యొద్ద కూర్చుని నీవు భోజనము చేయమని, ఆరాధించమని మనకు ఆయన అధికారం ఇచ్చాడు. నేను వచ్చు వరకు సదాకాలము నా బల్ల యొద్ద కూర్చో అని దావీదు అన్నట్టు సదాకాలం లేక నేను వచ్చు వరకు, మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు వరకు ఆగొద్దు, మీరు నా బల్ల యొద్ద కూర్చోండి, నా బల్ల యొద్ద భోజనం చేయండి. దావీదు బల్ల యొద్ద ఉన్న భోజనం శరీర సంబంధమైన భోజనం. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన భోజనం ఆత్మ సంబంధమైనది. ఆయన శరీరం, ఆయన రక్తం మన కొరకు ధారపోసి మనం సదాకాలం ఇక్కడ బల్ల యొద్ద కాదు, పరలోకములో జ్యేష్ఠుల సంఖ్యలో, జ్యేష్ఠుల మహోత్సవములో ఉండే అర్హత మనకిచ్చాడు. అది హెబ్రీ పత్రికలో ఉంటుంది ఆ మాట. జ్యేష్ఠుల సంఖ్యలో వారి మహోత్సవ సభలో మనం ఉండే మాట అక్కడ హెబ్రీలో రాశాడు. మనము ఎక్కడే కాదు, అక్కడ కూడా పరలోకంలో కూడా దేవునితో సదాకాలం ఉండే అర్హత మనకిచ్చాడు. మెఫీబోషేతు కంటే కూడా మనం ధన్యులం. దావీదు కంటే గొప్పవాడైన యేసు ప్రభు మెఫీబోషేతు కంటే ఇంకా పాపాత్మలమైన మనలను ప్రేమించి మనకు ఆయన బల్ల యొద్ద సదాకాలం ఆయన వచ్చేవరకు ఆయన మనకిచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులు 10వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులు 16వ వచనం చదువుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే. మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే. మనము రొట్టె విరుస్తున్నాం, రసాన్ని తీసుకుంటున్నాం. యేసు ప్రభువు శరీరములో, ఆయన రక్తములో పాలు పుచ్చుకోవటమే ఇది. పాలు తీసుకుంటున్నాం. మనము విరుసు రొట్టె. అయితే ఇటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలా? 21 వచనం. మనము విరుసు రొట్టె, మనము పాలు పుచ్చుకునే పాత్ర, క్రీస్తు రక్తములో, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునే మనము, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఒక షరత్తు పెడుతున్నాడు. దేవుని పాత్ర ఉంది, దేవుని బల్ల ఉంది. మీరు ప్రభు పాత్రలోనిది కూడా దేవుని పాత్ర త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలో, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పంపులు ఉండకూడదు. ప్రభు బల్ల, దెయ్యముల బల్ల. ప్రభు పాత్ర దేవుని పాత్ర, దెయ్యముల పాత్ర. ఈ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఎదుట ఉన్నటువంటి లోకంలో దెయ్యాలు పాత్రలు ఉన్నాయి, దెయ్యాలు ఆరాధనలు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, వాళ్ళ ఊరేగింపులు ఉన్నాయి, వాళ్ళ విందులు ఉన్నాయి. నిజమైన విశ్వాసులు ప్రభు పాత్రలోనిది త్రాగేవాళ్ళు, ప్రభు బల్లలో పాల్గొనేవాళ్ళు దెయ్యాల బల్ల మీదకి వెళ్ళకూడదు, దెయ్యాల పాత్రలో పాల్గొనకూడదు, విగ్రహారాధన సంబంధమైన వాటిల్లో పాల్గొనకూడదు. అట్లా పాల్గొంటే
తర్వాత వచ్చే ప్రతిఫలం ఏమంటే 22 వచనం, ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అంటాడు. మనము దెయ్యాల పాత్రలోకి వెళితే, అన్యజనుల ఆరాధనలోకి వెళితే, ఆ బల్ల మీదకి వెళితే ప్రభువుకు రోషం కలుగుద్ది, శిక్షకు గురైపోతాం. మనం ప్రభువు పాత్రలో చెయ్యి వేసే మనం దెయ్యాల పాత్రలో చెయ్యి వేయకూడదు. అన్యుల విందులలో విగ్రహారాధన ఉన్నా కాడ దెయ్యాలు ఉంటాయి అని వాక్యం చెబుతుంది. ఎక్కడ విగ్రహారాధన ఉందో అక్కడ దెయ్యాలు ఉంటాయి, అక్కడ దెయ్యాల బల్ల ఉంటుంది, దెయ్యాల పాత్రలు ఉంటాయి. దేవుని బిడ్డలైన వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. వాటిల్లో పాలు పుచ్చుకుంటే దేవునికి రోషం, నేను రోషము గలవాడను అని ఆయన చెప్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు మన కొరకై ఆ బల్ల మీద ఒక పాత్ర పెట్టాడు. నేను వచ్చే వరకు దీన్ని చేయండి, నా మరణాన్ని, నా శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను చిందించిన రక్తం, మీ కొరకు కాల్చబడిన శరీరం, లొదెబారులో ఉన్న అమీయేలు ఎంట ఉన్న, ఆ మాకీరు ఎంట ఉన్న ఆ మెఫీబోషేతును పిలిపించినట్టుగా హిందూ దేశం, విగ్రహాల దేశంలో దెయ్యాల బల్ల దగ్గర ఉన్న మిమ్మలను నేను పిలిచి నా బల్ల దగ్గరికి చేర్చాను, రాజులైన యాజక సమూహంలో చేర్చాను. ఎన్నడూ ఆ దయ్యాల బల్లలోకి మీరు వెళ్ళకూడదు. దావీదు బల్ల దగ్గర మెఫీబోషేతు కూర్చున్నట్టు దేవుని బల్ల దగ్గర కూర్చునే మనము మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి మనకు లేదు కాదు. అలాగూ వెళితే దేవునికి కోపం మన మీద, రోషం, మనకు శిక్ష విధి కలుగుద్ది. మనము శిక్ష విధి పొందటానికి కాదు ఆరాధనకు వచ్చేది, రక్షణ పొంది ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం, కానీ శిక్షాస్థానానికి వెళ్ళటానికి కాదు. ఎల్లప్పుడూ ఆశీర్వాద జీవితం అనుభవిస్తూ ప్రభువుని ఆరాధించే వాళ్ళంగా మనం ఉండాలి. అందుకని పూర్వకాలం పాత నిబంధనలో దావీదు బల్ల యొద్ద మెఫీబోషేతుని చేర్చినట్టు, అర్హత లేకపోయినా అతనికి, కుంటివాడైన అతడు, పనికిరాని వాడైన దావీదు ప్రేమ అటువంటిది. కుంటివాడిని, అర్హత లేని వాడిని తన చెంతను కూర్చోబెట్టుకుని బల్లలో పాలు ఇచ్చినట్టుగా మనము కూడా దూరస్థులము, నేరస్థులము, శత్రువులము, పాపులమైన మనలను ప్రేమించి ఆయన సరసన కూర్చోబెట్టుకున్నాడు, ఆయన బల్లలో పాల్గొన్నాం. మరి వేరే బల్ల యొద్దకు మనం వెళ్లకుండా ఎల్లప్పుడూ నేను వచ్చు వరకు సదాకాలము దావీదు బల్లలో మెఫీబోషేతు పాల్గొన్నట్టు సదాకాలం ప్రభు బల్లలో మనం కూడా పాల్గొంటున్నాం. కనుక ఆయన వచ్చే వరకు ఈ ఆరాధన జరుపుకుంటూ మనము ప్రభువుని గణపరుస్తూ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనము సాగిపోవాలని ఈ వాక్యాలతో హెచ్చరిక పొందుతున్నాం. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళుతున్నాం.
ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయడని చెప్పాను. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మేము పాపులమైన, శత్రువులమైన మమ్మల్ని ప్రేమించి మీ బల యొద్ద చేర్చటానికి మీరు ఇష్టపడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నువ్వు కాల్చబడిన రొట్టెగా మీ శరీరాన్ని మాకు అప్పగించావు. సిలువలో మండు టెండలో మైనవలే కరిగిపోయావు. మాకొక రూపురేఖలు అనుగ్రహించటానికి నీ రూపురేఖలన్నీ కోల్పోయావు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ శరీరానికి సాదృశ్యముగా ఇచ్చిన రొట్టెను బట్టి వందనములు. దేవా, ఆ రొట్టెను మీరు పరిశుద్ధపరిచి ఆశీర్వదించి మాకు అందించమని యేసు నామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.